గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ ముందుగా సపోర్ట్ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు 31st July 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండెడ్ గుర్తించండి. సో నిన్నటి నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ చూద్దాము. నిన్న నిఫ్టీ 34% అప్పు. ఇది ప్రతి గురువారము మన ఎక్స్పైర్ ఉంటుంది. ఈరోజు గురువారం, ఈరోజు ఎక్స్పైర్ ఉంటుంది కాబట్టి మార్కెట్లో హెచ్చుతగ్గులే అవకాశం ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ నిన్న 70% డౌన్. ఇది ప్రతి బుధవారం ఎక్స్పైర్ ఉంటుంది. సెనెక్స్ 144 అప్పు. ఇది ప్రతి మంగళవారం ఉంటుంది, ఎక్స్పైర్ ఉంటుంది గుర్తించండి. ఇండియా విక్స్ కొద్దిగా డౌన్ అయింది. 0.32. ఇది 10 to 12 మధ్య మార్కెట్ వొలటిలిటీ చూపిస్తుంది కొద్దిగా, కాబట్టి స్థిరంగా ఉన్నట్టు భావించవచ్చు. ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వారు మన బయింగ్ సెల్లింగ్ చేశారు. ఫారినర్స్ సుమారు 850 crores వర్తగా షేర్స్ అమ్మితే మ్యూచువల్ ఫండ్స్ వారు దానికన్నా డబుల్గా 1,829 crores పై చేశారు. దీన్ని బట్టి మార్కెట్ ముందు పెడుతుందని ఉద్దేశం. అండ్ యూఎస్డీ డౌన్స్ నిన్న కొద్దిగా మిక్స్డ్గా క్లోజ్ అయింది. యూఎస్ డౌన్స్ 170 points డౌన్. నాస్డాక్స్ 31 points అప్ అండ్ S&P 500 8 points డౌన్. ప్రస్తుతము మన సింగపూర్ నిఫ్టీ 195 డౌన్. ఎందుకంటే యూఎస్ఏ మన డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద 25% టారిఫ్ విధించారు. దాని మూలంగా మార్కెట్ డౌన్గా ఉండే అవకాశం ఉంది. దాన్ని బట్టి సింగపూర్ నిఫ్టీ ఇప్పుడు నష్టాబాటు నడుస్తుంది. సో దీన్ని బట్టి కూడా మన మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే అవకాశంగా గుర్తించండి. సో బ్యాన్లో ఈరోజు 5 షేర్స్ ఉన్నాయి. ఒకటి IEX, సేల్, NFDC, HCL అండ్ LIC హౌసింగ్ ఫైనాన్స్. ఈ ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో ఉంటే ఈరోజు ఈ షేర్ ఫ్యూచర్ ఆప్షన్ కొనడానికి వీలుండదు, బట్ అమ్మడానికి వీలుంటుంది. బట్ ఇవి క్యాష్ సెక్షన్లో తీసుకోవచ్చు. సో దీన్ని బట్టి ఈ షేర్ కొద్దిగా తగ్గడానికి ఈరోజు అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ బిజినెస్ న్యూస్ 15 బిజినెస్ న్యూస్ మనము 12 న్యూస్ పేపర్స్ చూస్తున్నాము. సో ఈ వాతావరణంగా షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది గ్యాప్ అప్తో ఓపెన్ అయితే, అంటే 5% కన్నా ఎక్కువ ఓపెన్ అయితే వదిలేయడం మంచి కూల్ ఆఫ్ ఇంత తీసుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో ఈనాడు మొదటి వార్తగా వచ్చింది 20% టారిఫ్ ఆన్ ఇండియా బై USA అనే వార్త వచ్చింది. సో దీని మూలంగా మార్కెట్ తగ్గే అవకాశంగా గుర్తించండి. సాక్షిలో జియో ఫైనాన్స్ రేజెస్ 15,800 crores వారెంట్స్ ఇచ్చి దాని ఫండ్స్ సమీకరిస్తున్నట్టు వార్త వస్తుంది. కాబట్టి జియో ఫైనాన్స్ ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. మంచి ఫండమెంటల్ కంపెనీ, మన అన్ని రిలయన్స్ గ్రూప్ చెందిందిగా గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో టాటా మోటార్స్ చేతికి ఇటలీ కంపెనీ ఒక తీసుకున్న వార్త వచ్చింది. 450 crores పెట్టి. సో టాటా మోటార్స్కు ఇది ముందు రెవెన్యూ ఇన్కమ్ ఇచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం టాటా స్టీల్ రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి కొన్ని కంపెనీ రిజల్ట్స్ బాగా మంచిగా ప్రకటిస్తున్నాయి. అంత ఒకటి టాటా స్టీల్ ఆల్మోస్ట్ 160% అప్ అయ్యి 2078. మన టాటా స్టీల్ కూడా చాలా రోజు రికమెండ్ చేస్తున్నాం. ఇది మంచి ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ను ఎప్పుడు బై అండ్ డిప్స్ కింద అండ్ సెల్ అండ్ రైస్ కింద ఉంచడం అనేది మంచి పద్ధతి. అండ్ JB Pharma కూడా మంచి రిజల్ట్ ఇచ్చినప్పుడు వచ్చేసి 14% అప్, రెవెన్యూ కూడా 9% అప్, అది కూడా గుర్తించండి. స్ట్రాంగ్ Q1 రిజల్ట్స్ మూలంగా న్యూ ఇండస్ట్రీస్ నేను ఏకంగా 30 rupees పెరిగింది, 18%, అవి గుర్తించండి. లైవ్మింట్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఇది ప్రతిసారి వార్త వస్తుంది. ఇది ముందు మల్టీబ్యాగర్ కంపెనీకి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దీనిలో మంచి క్యాపెక్స్ కూడా జరుగుతుందిగా గుర్తించండి. బిజినెస్ లైన్లో ఆస్ట్రాడెమిక్ ఇది కూడా మంచి హెల్త్ కేర్కి సంబంధించిన ఇది ఆల్మోస్ట్ 20% దీని Q1 రిజల్ట్ పెరిగిన వార్త వచ్చింది. అదిగాక బెంగళూరులో 58 crores పెట్టి ఒక హాస్పిటల్ ప్రాజెక్ట్ నిర్మించడానికి ఉంది. సో హెల్త్ కేర్లో కూడా ఇది ఒక మంచి షేర్ కింద పరిగణించేట్టుగా గుర్తించండి. బ్రోకర్ కార్ కింద NTPC ఉంది, ఆ NTPC గుర్తించండి. ఎప్పుడైతే బ్రోకర్ కార్ కింద మన బిజినెస్ లైన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ముందు పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అండ్ మరొకటి మంచి ఫండమెంటల్ కంపెనీగా ప్రతిసారి చెప్తాము. NTPC అండ్ NTPC రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ. ప్రతి బై అండ్ డిప్స్ అండ్ సెల్ అండ్ రైస్ కింద ఈ షేర్ను కూడా గుర్తించండి. ఇందు ప్రకారం MMD మంచి రిజల్ట్ ఇచ్చిన వార్త వచ్చింది. 20%, ఆల్మోస్ట్ 483. MMD మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. అకౌంట్స్ టైం ప్రకారం బులిష్ మూవింగ్ ఆఫీస్ క్రాస్ ఓపెన్ GST జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. సో ఇన్సూరెన్స్ షేర్స్ అని కొద్దిగా పెరుగుతున్నాయి. ఈ షేర్ కూడా నిన్న పెరిగింది. సో ట్రెండింగ్లో ఉంది కానీ గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం సొనాటా సాఫ్ట్వేర్ రిజల్ట్ ఇచ్చింది. 7.4 ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్లో. నెట్ ప్రాఫిట్ కూడా 113 crores వచ్చినట్టు ఉంది, అది గుర్తించండి. స్టాక్ ఎక్స్ ప్రకారం ఫ్యాక్ట్ ఉంది. ఇప్పుడు రిజల్ట్స్ మనకు రెయినీ సీజన్ వస్తుంది కాబట్టి మన ఫ్యాక్టరీకి సంబంధించిన షేర్స్ పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి. CNBC 18 ప్రకారం ఐడియల్ సిమెంట్ కూడా రిజల్ట్ మంచి పరిచింది, ఆల్మోస్ట్ 37 పాయింట్. ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి.
మణికంఠ రైస్ రైల్వేకి సంబంధించిన షేరు ఇది నబార్డు అండ్ నాబ్కోస్ నుంచి ఎంఓ పెట్టుకుంటే వార్త వస్తుంది. దీనిమూలంగా ముందు ఈ షేరు పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ ఎంఓ పైన. సో ఇవి వార్తలు. ఈ వార్తల అనంతరం తర్వాత కూడా మనం టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. దానికన్నా ముందు డివిడెండ్ కొన్ని బోనస్ విషయాల గురించి తెలుసుకుందాము. సో డివిడెండ్ ఇప్పుడు తీసుకోవచ్చు. ఈరోజు ఈ డివిడెండ్ నెక్స్ట్ డివిడెండ్ కాబోతుంది. అంటే ఈరోజు అయితే ఈ షేర్ కొంటే డివిడెండ్ రాదు. ఇంతకుముందు నిన్న కానీ అంతకుముందు ఎవరైతే కొన్నారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందు మూలంగా ఈ షేర్ కూడా ఈరోజు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది డివిడెండ్ అడ్జస్ట్ మూలంగా. అవి ఏం కంపెనీ అంటే బాలకృష్ణ ఇండస్ట్రీ, బీపీసీఎల్, భారత్ పెట్రోల్ కార్పొరేషన్, కోఫోజ్, కార్బన్ యూనివర్సల్, చంబన్ మెటీరియల్ టెక్నాలజీ, సివెట్ కంపెనీ, ప్రతాప్ స్టాక్స్, గోడ్రేజ్ అగ్రివేటు, జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్టు, గ్రానస్ ఇండియా. ఈరోజు అంటే రేపు కొన్ని డివిడెండ్స్ రాబోతున్నాయి. సో ఈరోజు కానీ అంతకుముందు ఎవరైతే షేర్ కొంటారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. పర్ షేరు రికార్డ్ డేట్ రేపుగా గుర్తించండి, 1 ఆగస్టుగా. అవి ఏంటంటే ఆర్వీ ఎనక్షన్ 2 రూపీస్ పర్ షేరు, అమరాజ బ్యాటరీ 5 రూపీస్ 20 పైసలు పర్ షేరు, ఆంధ్ర పేపర్ 1 రూపీ పర్ షేరు, బాలాజీ మైన్స్ 11 రూపీస్ పర్ షేరు, బాటా 9 రూపీస్ పర్ షేరు, చెన్నై పెట్రోల్ 5 రూపీస్ పర్ షేరు అండ్ సిటీ యూనియన్ బ్యాంక్ 2 రూపీస్ పర్ షేరు. సో రేపు రికార్డ్ డేట్ కాబట్టి ఈరోజు కానీ రేపు అంతకుముందు కొన్న వారికి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఈవెంట్స్ సమాచారం కింద ఈరోజు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన జర్మనీ యొక్క సిపిఐ డేటా రాబోతుంది. అంటే రేపు ఆగస్టు 1 ఆగస్టు నాడు ఇండియా ఆటోమొబైల్కి సంబంధించిన డేటా రాబోతుంది. కాబట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అన్ని ఈరోజు కొద్దిగా హెచ్చుతగ్గులే అవకాశం ఉంటుందో గుర్తించండి. అండ్ బోనస్ కింద కూడా ఇందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బోనస్ రేస్ 1:1 కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఆగస్టు 26 రికార్డ్ డేటు. అంటే మోరీ ఆర్గనైజ్ బోనస్ రేట్ కూడా 1:10, 10 షేర్లకు ఒక షేర్ చొప్పున రికార్డ్ డేటు రేపు ఉంది, గుర్తించండి. అండ్ నెక్స్ట్ ఇండియా కూడా బోనస్ 1:1 ఉంది, దాని రికార్డ్ డేటు 8 ఆగస్టు గుర్తించండి. సో ఈరోజు రిజల్ట్స్ ఈ కంపెనీ లిస్ట్ ఉంది. కంపెనీ ఆల్మోస్ట్ హిందుస్థాన్ లివర్, మారుతి అండ్ కోల్ ఇండియా మొదలుగా అన్ని కంపెనీలు ఉన్నాయి రిజల్ట్స్. సో దీని మూలంగా కూడా ఈ షేర్లకు ఈరోజు ఇష్టపడే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఇవి వార్తలు. ఇప్పుడు మనం వీటి యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. కంపెనీ యొక్క టెక్నికల్ అనాలిసిస్. సో ప్రతి టెక్నికల్ అనాలిసిస్ చూడమనగా కంపెనీ యొక్క షేర్ మన హెచ్చుతగ్గులు ఎలా ఉంది, నెగిటివ్, పాజిటివ్, డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ అనే విషయాన్ని తెలుస్తుంది. సో ఆ లెవెల్స్ని బట్టి షేర్ కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 ఇండికేటర్స్ మనం వాడాము. ఒకటి మూవింగ్ యావరేజెస్ 20 days, 50, 100 and 200. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ట్రేడ్ అవుతుందో అది కంప్లీట్ ట్రెండింగ్ ఉండి పాజిటివ్ ఉండటం అనుకోవచ్చు. అది తగ్గిన కొద్దిగా కిందికి డౌన్ అయ్యే అవకాశం ఉందో గుర్తించండి. అట్లా ఇంకోటి ఆర్ఎస్సీ ఉంది, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది 0 to 100 ఉంటుంది. ఎప్పుడైతే 45 అబౌవ్ ఉంటుందో అది ట్రెండింగ్ ఉండి అండ్ అబౌవ్ 75 అయితే ఓవర్బాట్ అయ్యి మరి తగ్గే అవకాశం ఉంటుందో గుర్తించండి. సో ఈరోజు చదివిన వార్తల యొక్క షేర్లను కూడా చూద్దాము. ప్రతిరోజు చెప్పినట్టే సిల్వర్ బి అండ్ గోల్డ్ బి కూడా చెప్తున్నాము. ఇవి ఎందుకంటే 100 రూపీస్లో ఉన్నాయి. సో సిల్వర్, గోల్డ్ లేని వాళ్ళు ఈ షేర్లను కూడా కొనుక్కొని షేర్లు పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగినప్పుడు షేర్లు అమ్ముకోవచ్చు, తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఇక్కడ సిల్వర్ బి ఉంది, ప్రస్తుతం 109.88 పైసలు ఉంది. నిన్న 36 పైసలు పెరిగింది. ఇది లోయెస్ట్ 77 రూపీస్, హైయెస్ట్ 112 రూపీస్. టెక్నికల్ చాలా చెప్పిన ఇది ఆల్మోస్ట్ మూవింగ్ ఆవరేజ్ పైన ఉంది అండ్ ఆర్ఎస్ఐ కూడా 60 ఉంది, అది గుర్తించండి. గోల్డ్ బి కూడా ప్రస్తుతం 82 39 పైసలు ఉంది. నిన్న 48 పైసలు పెరిగింది. లోయెస్ట్ 58 రూపీస్, హైయెస్ట్ 85 రూపీస్. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ ఆవరేజ్ పై ఉంది అండ్ టెక్నికల్ ఆర్ఎస్ఐ కూడా బాగుంది, 55. అండ్ జియో ఫైనాన్స్ ప్రస్తుతం 320, నిన్న 80 పైసలు తగ్గింది. లోయెస్ట్ 198, హైయెస్ట్ 363. టెక్నికల్గా ఆర్ఎస్ఐ బాగుంది, 56 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పైనే ట్రేడ్ అవుతుందో గుర్తించండి. అండ్ టాటా మోటార్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. ఈరోజు ఈ వాతావరణంలో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 68 రూపీస్ ఉంది. నిన్న 24 రూపీస్ తగ్గింది. లోయెస్ట్ 535, హైయెస్ట్ 176. ఈ టెక్నికల్ కొంచెం వీక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బిలో 45 ఉంది, 42 ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడ 100 to 200 కావాలి. ఎప్పుడైతే 697 క్రాస్ అవుతుందో ముందు పెరిగే అవకాశంగా గుర్తించండి. టాటా స్టీల్ ప్రస్తుతం 161.36 పైసలు ఉంది. నిన్న 33 పైసలు తగ్గింది. లోస్ 123, హైయెస్ట్ 171. టెక్నికల్గా పర్వాలేదు. ఆర్ఎస్ఐ 53 ఉంది, సౌండ్గా ఉన్నది భావించవచ్చు. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ పైనే ట్రేడ్ అవుతుందో గుర్తించండి. న్యూ ఇండియా అస్యూరెన్స్ ప్రస్తుతం 204.30 పైసలు ఉంది. నిన్న ఆల్మోస్ట్ 31 రూపీస్ పెరిగింది. ఆల్మోస్ట్ దీని యొక్క నెట్ మన లో 135, హైయెస్ట్ 301. సో నేను ఆల్మోస్ట్ పెరిగింది. ఆల్మోస్ట్ అందుకే ఐ జంప్ అయ్యి ఆల్మోస్ట్ ఆర్ఎస్సి బిలో 40 నుంచి ఒకసారి 67, 68 అయింది. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ కూడా నిన్ననే క్రాస్ అయిందిగా గుర్తించండి. ఎన్ఎస్ ఇండియా మంచి గవర్నమెంట్ కంపెనీ, ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 244 ఉంది. నిన్న 4 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 186.
IS 296. టెక్నికల్ ఇది బాగుంది, 5960 ఆల్మోస్ట్ 60 RS ఉంది, స్ట్రాంగ్గా ఉన్నట్టుగా గుర్తించవచ్చు. అండ్ అన్ని మూవింగ్ పైన ఉంది, కంటిన్యూగా 2 రోజులు పెరుగుతుంది, ఈ రోజు పెరిగే అవకాశం ఉంది సబ్జెక్ట్ టు మార్కెట్ కండిషన్స్. NTPC లిమిటెడ్ ప్రస్తుతం 339 ఉంది, నేను 4 రూపీస్ పెరిగింది, లోయెస్ట్ 293, IS 448. టెక్నికల్ ఇది కూడా బాగుంది, 50 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ ఆఫ్ దగ్గర ఉంది. ఇక్కడ 344 మూవింగ్ ఆఫ్ 200 మూవింగ్ ఆఫ్ కింద ఉంది. ఎప్పుడైతే 344 క్రాస్ అవుతుందో ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. ఆస్ట్రేలియం ప్రస్తుతం 592 ఉంది, నేను 1 రూపీ 25 పెరిగింది, లోయెస్ట్ 355, IS 625. టెక్నికల్ కూడా ఇది బాగుందని చెప్పొచ్చు, 50 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ ఆఫ్ దగ్గరనే ట్రేడ్ అవుతుందో గుర్తించండి. GSI జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రస్తుతం 382, నిన్న 10 రూపీస్ పెరిగింది, లోస్ 3%, IS 525. టెక్నికల్ చూస్తే కూడా ఇది ఇంప్రూవ్ అయ్యి 50 అయింది. RSI ఆల్మోస్ట్ మూవింగ్ ఆఫ్ 10 to 50 డేస్ క్రాస్ అయింది, బట్ ఇక్కడ 394, 395 క్రాస్ అయిన తర్వాత ముందు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశంగా ముందుగా గుర్తించండి. మహీంద్రా మంచి ఫండమెంటల్ కంపెనీ, నిన్న ఆల్మోస్ట్ 10 రూపీస్ పెరిగింది, ప్రస్తుతం 3208 ఉంది, లోస్ 2425, IS 3300. టెక్నికల్గా ఇది కూడా బాగుంది, 55 ఉంది RSI, ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. ఫ్యాక్ట్ ప్రస్తుతం 963 ఉంది, నేను ఆల్మోస్ట్ 20 రూపీస్ పెరిగింది, లోస్ 565, IS 1112. టెక్నికల్ ఇది బాగుంది, 52 ఉంది RSI, ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది, సో ముందు పెరిగే అవకాశంగా గుర్తించండి. సొనాటా సాఫ్ట్వేర్ ప్రస్తుతం 440 ఉంది, నా 6 రూపీస్ పెరిగింది, 286 లోయెస్ట్, IS 730. ఈ టెక్నికల్ కొద్దిగా వీక్ అయి పెరుగుతున్నట్టు గుర్తించాలి, 45 ఉంది, బట్ ఇది మూవింగ్ బిలో ఉంది. ఎప్పుడైతే ఇక్కడ 415, 421 అండ్ 465 క్రాస్ అయిన తర్వాతనే ఇలా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి. ఐటీసీ మంచి ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం 785 ఉంది, నేను ఆల్మోస్ట్ 22 రూపీస్ పెరిగింది, లోస్ 463, IS 944. RSI కొద్దిగా బలపడి 45 ఉంది, బట్ ఇది మూవింగ్ డౌన్లో ఉంది, ఇది 2 డేస్ పెరుగుతుంది. ఇప్పుడు 785 ఉంది, ఇది ఎప్పుడైతే 710 క్రాస్ అయిన తర్వాత ఇలా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మన రైల్వేకి సంబంధించిన మంచి కంపెనీ 260 రూపీస్ ఉంది, నేను 6 మాసం 2 రూపీస్ తగ్గింది, లోస్ 192, IS 384. టెక్నికల్గా ఇది చాలా వీక్ ఉందని చెప్పవచ్చు, ఇక్కడ చార్ట్ ప్రకారం కంటిన్యూ తగ్గుతుంది, అది గుర్తించండి. టెక్నికల్ చాలా వీక్ ఉంది, ఆల్మోస్ట్ 30 ఉంది, 45 కావాలి, ఇక మూవింగ్ క్రాస్ కావాలి, కాబట్టి ఈ షేర్ను వదిలేయడం మంచిది. ఈవెన్ వార్త వచ్చినా ఎప్పుడైతే 273 క్రాస్ అయిన తర్వాత ఇలా పెట్టుబడడానికి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. నెక్స్ట్ నేషనల్ అల్యూమినియం ప్రస్తుతం 197 ఉంది, లోయెస్ట్ 137, IS 263. ఇది కూడా టెక్నికల్ కొద్దిగా వీక్ అయింది, 45, 46 ఉంది. ఇది మూవింగ్ ఎప్పుడైతే 190 క్రాస్ అవుతుందో అప్పుడే మూవ్మెంట్ వచ్చే అవకాశంగా గుర్తించండి. సో ఇవి ఈరోజు వార్త అండి. వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.